మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అలర్ట్ చేసి కౌన్సిల్ సమావేశం స్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్లడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్లడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని, సుమన్ గారిని దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ ని లోపల పంపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను కాన్వాయ్ ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు. అక్రమంగా అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే లో జైలు ఉంది, అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలు ఉంది, పక్కనే ఆసిఫాబాద్ లో జైలు ఉంది. 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో అంటే మీ నిందాలో జైలులో పెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున తున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగు. రాజ్యాంగం ఏమైంది? 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీసుని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసావహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకుని ఈ రాజకీయం చేయడం ఏంది?